వేసవిలో పిల్లలకు ఆనందాన్ని ఇచ్చే సమ్మర్ క్యాంప్స్ శిల్పారామంలో ఏర్పాటు చేశారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించడం, దానితో పాటు ఆధ్యాత్మికత శక్తిని పెంపొందించడం వంటి శిక్షణా కార్యక్రమాలు ఈ క్యాంపులో నేర్పిస్తున్నారు. మే 1న మొదలైన ఈ క్యాంపు 17 వరకు కొనసాగుతుంది. సమ్మర్ హాలిడేస్ అంటేనే విద్యార్థులకు ఆనందాల హరివిల్లు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు ఎంచక్కా ఆటలు పాటలతో ఆనందంగా గడపాలని చూస్తారు. అయితే ఆ ఆట పాటలతో పాటు వారిలో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. చిన్నారుల ఆసక్తికి తగ్గట్టుగా వారికి వివిధ రంగాలలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చిన్నారుల సంతోషంతో పాటు వారి కెరీర్ కూడా ముఖ్యమే. అందుకే సిటీలో ఏర్పాటయ్యే సమ్మర్ క్యాంప్స్ ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సమ్మర్ క్యాంపు సీజన్ నడుస్తోంది. మాదాపూర్ శిల్పారామంలోనూ సమ్మర్ క్యాంపు ప్రారంభించారు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ తరగతులకు హాజరు కావచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు జరుగుతాయి. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ క్యాంపుల్లో ఆటలు, స్విమ్మింగ్ మాత్రమే నేర్పిస్తారు. కానీ ఈ క్యాంపుల్లో మాత్రం వివిధ కళలకు సంబంధించిన శిక్షణ తరగతులు జరుగుతాయి. నేను లిప్పన్ ఆర్ట్, సీషెల్ ఆర్ట్ నేర్చుకున్నాను. ఇది లిప్పన్ ఆర్ట్ లాస్ట్ 3 డేస్లో కూర్చొని చేశాను. ఇది మా పాప మధుబాని, తర్వాత ట్రైబల్ ఆర్ట్ చేస్తుంది. మా వైఫ్ మండలా చేస్తుంది. సో రియల్లీ చాలా ఫన్గా ఉంది. ఇక్కడ చాలా నేర్చుకున్నాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ మంచి టైం పాస్ అవుతుంది. వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. థ్యాంక్ యూ. పిల్లల్ని చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో నిష్ణాతులను చేసే విధంగా అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా అంతరించిపోతున్న వృత్తులు తెలిసే విధంగా ఇక్కడ కార్యక్రమాల రూపకల్పన చేశారు. ఈ క్యాంపుల్లో కొండల తయారీ, పెన్సిల్ స్కెచ్, వివిధ రకాల పెయింటింగ్స్ లో శిక్షణ ఇస్తున్నారు. సంస్కృతంలో మాట్లాడటం, భగవద్గీత శ్లోకాలు కంఠస్థం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. చాలా బాగుంది అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ అన్నీ నేర్పిస్తున్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ భగవద్గీత శ్లోకాలు, దాని తర్వాత ట్రైబల్ ఆర్ట్, లిప్పన్ ఆర్ట్ లాంటివి కూడా ఉన్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలు, అంతరిస్తున్న కళలపై అవగాహన కల్పించడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా శిక్షణనిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపు ఏర్పాటుపై పేరెంట్స్, అధికారులకు అభినందనలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు మొబైల్ ఫోన్స్, టీవీలకే అతుక్కుపోతున్నారని, ఈ క్యాంపు వల్ల వాటికి దూరంగా ఉండడమే కాకుండా ప్రత్యేక తరగతుల వల్ల తమ పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలు అలవర్చుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు.